అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీకు ఒక శుభవార్త అయితే అందుతుంది. మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన ఆ స్త్రీ ఈరోజు మీ అభివృద్ధి మరియు మీ ఉన్నత పదవులు చూసి మీ కాళ్ళ వద్దకు రావడం ఖాయము. మీ సాయం కోరడం జరుగుతుంది. మీరు వారికి సాయం చేస్తారా లేదా కామెంట్లో తెలియజేయండి. ప్రత్యేక ప్రణాళికలు ఈరోజు చేస్తారు. మోసపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఈరోజు మరి స్టాక్ మార్కెట్ వంటి వారి కార్యకలాపాలు పెట్టుబడులు పెట్టకపోతేనే మంచిది. కార్యాలయ వాతావరణం నిర్వహించబడుతుంది. ఒకదాంతో ఒకటి గడపడం పరస్పర సంబంధాలను తీపిగా చేస్తుంది. మీకు ఆందోళన తొలగించబడుతుంది. కష్ట సమయాల సహాయం పొందుతారు. ప్రకృతి యొక్క సానుకూల విషయాలపై శ్రద్ధ చూపుతారు. మీరు కష్ట సమయాల ఆశను కొనసాగించడం అవసరము. దీని ద్వారా పరిస్థితి అభివృద్ధిని చూస్తుంది. పనికి సంబంధించిన విమర్శల కారణంగా పనిని ఆపవచ్చును. కొత్త శక్తితో మీ పనిని మళ్ళీ ప్రారంభించండి. భాగస్వామి యొక్క తప్పుడు సమాచారం సమస్యలను కలిగిస్తుంది. ఒకరితో ఒకరు పారదర్శకతను నిర్వహించండి. ఆరోగ్య సంయోగాలు చేయండి. ఇక కుటుంబంలో వివాద పరిస్థితి ఉంటుంది. కార్యాలయాల్లో కూడా ఉద్రిక్తత ఉంటుంది. ఆదాయం కొరత ఉండవచ్చును. సమయానికి మెరుగుదల ఉంటుంది. వ్యాపారాల్లో వేగం పుంజుకుంటారు. ప్రణాళికలు విజయవంతమవుతాయి. సహకారం కూడా అందుతుంది. సానుకూల ఆస్తికి సంబంధించి వివాదం ఉంటే శాంతిని కలిగి ఉంటారు. మీరు మీ ఆత్మవిశ్వాసంతో పనులు చేయాలి. అవగాహన ద్వారా పరిస్థితులు మరింత మెరుగవుతాయి. ఇక యువత వారి అధ్యయనాలు మరియు వృత్తి కోసం చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలు అయితే సాధిస్తారు. స్నేహితులను లేదా బయట వ్యక్తుల మాటల్లో తొందరగా రావడం అనేది హాని కలగవచ్చు. పని సామర్థ్యంపై విశ్వాసం కలిగి ఉండాలి. సంబంధాలను కాపాడడానికి సమయం ప్రకారం ప్రవర్తనల ఆవశ్యకతను తీసుకురావడం చాలా అవసరమవుతుంది. వ్యాపారాల్లో మీ పని ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలి. విస్తరణకు సంబంధించి కార్యకలాపాలను నిర్వహించాలి. ఉద్యోగుల చిన్న సమస్యలను తొలగించాలి. సహోద్యోగులు మాత్రమే మీకు వ్యతిరేకంగా కొన్ని పుకార్లు వ్యాప్తి చెందిస్తారు. ప్రేమ వ్యవహారాల విషయాల్లో కొన్ని నిరాశలు సంభవించవచ్చును. కాలానుగుణ వ్యాధులు అయితే మరి ప్రబలిపోతున్నాయి. జాగ్రత్త. పరిశుభ్రత మీద శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక విషయాలను ఆశ్రయించడం ద్వారా ఆలోచనలు మంచిగా మెరుగ్గా ఉంటాయి. లక్కీ సంఖ్య 40, లక్కీ కలర్ ఆవాలు. ఇంకా పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. శివలింగానికి పూజలు సమర్పించండి. అన్నదానం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.